ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటి భాగ్యం ముందు నుంచి ఇంట్లో పని చేయట్లేదా? లేదు మేడం, ఇంతకు ముందు ఇంట్లో అసలు పని మనిషి అనేదే లేదు మేడం. పని మనుషుల్ని పెట్టాను కానీ వాళ్ళు డే టైంలో కాకుండా రాత్రిపూట మాత్రమే వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతారు. అప్పట్లో పని మనిషి నైట్ వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయేది కదా? లేదు మేడం, అదంతా అబద్ధం. జైసారే రాత్రిపూట ఇంట్లో పనంతా చేసుకునేవాడు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని పిలుస్తుంది. హలో, మీకు ఒక రోజు అనుమానం వచ్చి రాత్రి వచ్చే పని మనిషిని ఎలాగైనా చూడాలని సార్ని అడగడంతో తప్పనిసరి ఒక పని మనిషి కోసం వెతికించాను మేడం. కానీ చెవిటి మూగ అమ్మాయి ఎందుకు? భాగ్యం ఎందుకు అలా యాక్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే మామూలు పని మనిషి అయితే మీతో మాట్లాడుతూ మీరు చెప్పేది వింటూ మీకు ఎక్కడ దగ్గరైపోతుందోనని భయం మేడం సార్కి. వాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మిమ్మల్ని చూసినా మాట్లాడినా మీతో టైం స్పెండ్ చేసినా సరే సార్కి నచ్చదు మేడం. మీతో మాట్లాడలేదు, మీరు చెప్పేది వినలేదు కాబట్టి వినిపించింది మాట్లాడలేంది కావాలని నన్ను టార్చర్ చేశాడు మేడం. మేడం, ఈ ఇంట్లో జామర్లున్నాయి కాబట్టి. చెప్పు క్రిష్, ఎవరు? నా డౌట్ నువ్వే. మేడం, మీకు దండం పెడతాం. ఈ విషయాలేవి సార్కి చెప్పొద్దు. ఆయనకి తెలిస్తే మాకు ప్రమాదం మేడం. ఆయన ఏం చేయడానికైనా వెనకాడరు మేడం. పాలొద్దంటే మానేస్తాను, కానీ లోపలికి మాత్రం రాలేను మేడం. ఉంటాను మేడం. అన్నా, బాబాయ్ అంత మొహమాటం ఏంటి? లోపలికి రండి. బాబాయ్ బాబాయ్, మిమ్మల్ని చూసినా మాట్లాడినా మీతో టైం స్పెండ్ చేసినా సరే సార్కు నచ్చదు మేడం. ఇంతకాలం నన్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తున్నారనుకున్నాను, కానీ నన్ను ఇంట్లో పెట్టి శాసిస్తున్నారు.